వేయించిన తర్వాత మరి వాళ్ళేమో కొంచెం అబ్జెక్షన్ అయ్యింది. మరి ఇప్పుడు వాళ్ళు రేట్లే వేసుకున్నారు కొన్ని వాళ్ళు ఆయన మరి పదకొండా లేదో తర్వాత సంగతి మా కష్టం తక్కువేదో ఆయన అందుబాటులో జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్ గారి అశోక్ జై జగన్ వచ్చిన నుంచి లాంటి లోన్ పెట్టుకుని చేదోడు ఏంటంటే ఇంటి పంట కూడా ఇచ్చారు. జగన్ అంటే ఓటేస్తారు. జై జగన్ అందుబాటులో ఉంటున్నారా ఎప్పుడైనా? జై జగన్ జై జగన్ జై జగన్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ అలాగే ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గారు తరపున మేము ప్రచార నిమిత్తం 27వ వార్డు నిన్నటి వరకు దొండపర్తి, ద్వారకానగర్, మండవరపేట ముగించుకొని ఈరోజు శ్రీనగర్లోకి మనం ఎంటర్ అయ్యామండి. అలాగే ఈరోజు ధోబీఘాట్లోని మనం రజకుల తాలూకా అభిప్రాయాలు మనం తీసుకున్నాం. వాళ్ళు తీసుకున్న పథకాల గురించి కూడా అడిగి తెలుసుకున్నాం. అలాగే వాళ్ళే చెప్తున్నారు మేము ఇన్ని పథకాలు అందుకున్నాం. రీసెంట్గా మేము వీళ్ళకి ఇల్లు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది, నా చేతుల మీద ఇవ్వడం జరిగింది. అన్న వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు వార్డులో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ప్రచార నిమిత్తం ఇవాళ 6వ రోజు కూడా కంటిన్యూస్గా తిరుగుతున్నాం. ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారిని అలాగే బొత్స ఝాన్సీ అమ్మ గారిని కూడా అఖండ మెజారిటీతో వార్డు నుండి మంచి మెజారిటీ ఇచ్చి గెలిపిస్తామనేసి గట్టి నమ్మకంగా ఉన్నాం. అలాగే మీరు లబ్ధిదారుల తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకుంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు మీతో వ్యక్తపరుస్తారని నా అభిప్రాయం అండి. చెప్పండి. మాకైతే పథకాలు అవి బాగానే వచ్చినాయండి. జగన్ అన్న వచ్చిన తర్వాత ఇంటి పట్టా కూడా ఇచ్చారండి. మేము ఓటు అయితే మాత్రం జగన్ అన్నకే వేస్తామండి. వాడపల్లి గణేష్ కుమార్ గారికి వేస్తాము. నుంచి ప్రచారం మొదలుపెట్టాము. అటు బొత్స ఝాన్సీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా, ఇటు ఈ గణేష్ కుమార్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా ఇద్దరు కూడా యాట్రిక్ దిశగా ప్రయాణిస్తున్నారు. 2 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా గణేష్ కుమార్ గారు, ఇటు ఝాన్సీ గారు చేసినటువంటి మంచి అనుభవం ఉంది. మంచి అనుభవం ఉన్న నాయకుల్ని ఈ విశాఖపట్నంలో దించడం అనేది ప్రతిపక్షాలకి గుబులుగా తయారైంది. ఎందుకంటే ఈరోజు గణేష్ కుమార్ గారి ప్రచారం ఎక్కడైతే కోటవి నుంచి మొదలుపెట్టారో ఈరోజు 6వ రోజు మంచి స్పందన వస్తుంది. ప్రతి దగ్గర కూడా మంచి ఆదరణ వస్తుంది. దానికి గల కారణం ఏమిటంటే జగనన్న గారు ఇచ్చినటువంటి పథకాలు, ఏదైతే పథకాలు ఉన్నాయో ఇటు అమ్మఒడి కానీ, విద్యాదీవెన కానీ, ఇంకా ఇళ్ల స్థలాలు కానీ, ఇక్కడ ఇల్లులు కానీ, అదే పేదలు చదువుకోవడం కానీ, ఉన్నతమైన చదువులు చదువుతున్నారంటే ఈరోజు పేద పిల్లలు అది జగనన్న గారి కారణం వల్లే. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి మేము బాగా తీసుకెళ్తున్నాం. ఇది తీసుకెళ్దిగా ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు మేము తట్టినప్పుడు మాకు తెలిసింది ఒకటే, వాళ్ళు చెప్తుంది కూడా ఒకటే, బాబు మాకు ఇంట్లో 2-3 పథకాలు అందాయి. ఎందుకంటే మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడు కూడా ప్రతి దగ్గర తిరిగినప్పుడు మాకు కాళ్ళు అరిగిపోయేవి.
అలాంటిది మా దగ్గరికే వచ్చి పథకాలు ఇస్తున్నారు. మేము ఏ పథకానికి కూడా ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. మా అకౌంట్లో నేరుగా డబ్బులు పడడం, నేరుగా ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరికి కూడా లంచాలు ఇవ్వకుండా ప్రభుత్వం చేసినట్టు సంక్షేమ పథకాలు మాకు ఇంకా గుర్తున్నాయి. మేము జగనన్నకే ఓటేస్తాం, గణేష్ కుమార్ గారిని గెలిపిస్తాం, పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ఎందుకు ఝాన్సీ గారిని అంత చెప్తున్నారంటే ఆవిడకి 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా మంచి విద్యావంతురాలు, మంచి ఆవిడకి ఎక్కడ ఏ సమస్య ఎలా ఉంటుందో విశాఖపట్నం సిటీలో మొత్తం తెలుసు ఆవిడకి. అందువల్ల ఆవిడకి అధిక మెజారిటీ వస్తుందని మేము చెప్పగలుగుతున్నాము. గణేష్ కుమార్ గారు కూడా ప్రతి దగ్గర కూడా ఆయన ఏంటంటే ఈ ప్రజా దర్బార్ పెట్టి ఈ ప్రజా దర్బార్లో వచ్చినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలను అతను పరిస్థితి దిశగా ముందుకెళ్లారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేశారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకనే మేము ఈ ప్రచారం కూడా మాకు మంచి స్పందన వస్తుంది, దీని విధంగా పయనిస్తుంది.